హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మనం ఆషాఢ మాసం గోరింటాకు గురించి చరిత్ర గురించి తెలుసుకున్నాము. ఆ, అసలు ఎందుకు అసలు పెట్టుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. మరి దాని లాభాలు ఇంకొంచెం క్లుప్తంగా తెలుసుకుందామా? ఓకే. ఆ, మరి తెలుసుకునే ముందు అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే. అసలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటాం. మరి దానివల్ల లాభాలు ఏంటి తెలుసుకుందామా? అసలు యాజ్ యూజువల్గా ఆషాఢం రాగానే ఇప్పటికే అసలు చాలామంది ఆడవారు తమ చేతులకి గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు. అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు అన్న దాని గురించి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం. దీనివల్ల మరి అసలు లాభం ఏంటో తెలుసుకుందామా? ఓకే. గోరి గోరింట పూచింది కొమ్మ లేకుండా. నేనేం సింగర్ని కాదండి, జస్ట్ క్యాజువల్గా పాడాను, అపార్థం చేసుకోకండి అని. మనకి పాట కూడా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అది. మీలో ఈ పాట ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. ఇలా పాడుకుంటూ సరదాగా చెప్తున్నాను. చిన్నప్పుడు మేమైతే అలానే చేసేవాళ్ళం. చిన్నప్పుడు చక్కగా స్కూల్కి వెళ్ళే టైంలో, మాది పల్లెటూరు కాబట్టి చక్కగా పెద్ద పెద్ద దొడ్లు ఉండేవి వెనక, గేదెల కోసమని చింత చెట్లు కింద అలా ఉండేవి. చక్కగా రోట్లో గోరింటాకు నూరుకొని చిన్నవాళ్ళం అందరం కలిసి నూరుకొని చక్కగా టెంకాయ చెప్పులో పెట్టుకొని అక్కడ వెనక ఇదివరకు గోబర్ గ్యాస్లని ఉండేవి. ఎవరికన్నా పాత జ్ఞాపకాలు గుర్తున్నాయా? గుర్తుంటే ఒకసారి మీరు కూడా ఒకసారి ఆ పల్లెటూరే ఉండే వాళ్ళకైతే గోబర్ గ్యాస్ గురించి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. దాని మీద కూర్చొని చక్కగా గోరింటాకు పెట్టుకునే వాళ్ళని తెలుసా. ఆషాఢ మాసంలో వచ్చి 4 వారాలు మాకు ఆదివారం వస్తే చాలు చక్కగా వెళ్ళిపోయే వాళ్ళం. పన్నాయి చెట్లు ఉండేయండి, ఎంత సువాసన వెదజల్లేవో అవి కూడా. వాటి కింద కూర్చొని నూరుకొని చక్కగా వెళ్ళి అక్కడ ఆదివారం అలా టైంపాస్ చేసేవాళ్ళం. ప్రతి ఆదివారం పెట్టుకొని అప్పుడేయో సీరియల్స్ వచ్చాయి కదా, రుతురాగాలు అలా వచ్చాయి అన్నమాట. అవి చూసుకుంటూ సినిమాలు, ఆదివారం కదా, ఆదివారం సినిమాలు వచ్చాయి కదా, అది చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరిది ఎక్కువగా పడిందని మళ్ళీ తెల్లవారు చూసుకోవటం, మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి మళ్ళీ పెట్టిన దాని మీదే పెట్టుకోవటం. ఇలా ఇది నా చిన్నప్పటి జ్ఞాపకాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నానండి. మీకు కూడా ఇలాంటి ఏమైనా అభిరుచులు ఉంటే పాత జ్ఞాపకాలు అక్కడికి వెళ్ళేసి నాతో షేర్ చేసుకోండి మీరు కూడా. ఓకే. ఇలా చక్కగా పాట పాడుకుంటూ గోరింటాకు గురించి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ అలా అందంగా అందరూ కలిసి పెట్టుకొని మేమైతే మురిసిపోయేవాళ్ళమండి. అయితే మహిళలు ఆషాఢ మాసంలో మిగతా రోజుల్లో పెట్టుకోకపోయినా మాత్రం ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ కూడా ఉంటారు. అయితే అది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో మరి తెలుసుకుందామా? ఏమవుతుంది ఇప్పుడు మనం అసలు ఎందుకు పెట్టుకుంటామన్న రీజన్లో లాస్ట్ వీడియోలో కూడా తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి అది జ్ఞాపకం చేసుకుందాం. వాతావరణంలో మనకి క్యాజువల్గా మార్పులు వచ్చేస్తాయి ఆషాఢ మాసం రాగానే. ఏంటి ఆషాఢంలో వర్షాలు బాగా స్టార్ట్ అవుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. దీంతో ఏమవుతుంది, వాతావరణం అంతా ఒకేసారి చల్లగా అవటం వల్ల, అంతేకాకుండా వర్షాల అవటం వల్ల ఏమవుతాయి, మనకి సూక్ష్మ క్రిములు అనేవి పెరుగుతాయి, అంటు రోగాలు వ్యాపిస్తూ ఉంటాయి. అప్పుడే మనకి ఏమవుతాయి, ఈ చిన్న జలుబులు జ్వరాలు రావటం మొదలవుతాయి అన్నమాట. సెట్ అవ్వం మనం. ఎందుకు, అప్పుడు దాకా వేడి వాతావరణంలో ఉండి ఒకేసారిగా చల్లటి వాతావరణంలోకి షిఫ్ట్ అయిపోతాం కదా. ఈ వర్షాలు ఎక్కువగా పడటం వల్ల ఏమవుతుందంటే వాతావరణం ఒకేసారిగా అంత కూల్ అవుతుంది, బాగా చల్లబడుతుంది. కానీ మన ఒంట్లో వేడి మాత్రం చల్లబడదు, అలానే ఉంటుందన్నమాట. అయితే బయట వాతావరణానికి సమానంగా వాతావరణం చేంజ్ అయింది కదా, మొత్తం చల్లబడిపోయింది. ఆ వాతావరణానికి సమానంగా మన శరీరము మారదు. అప్పుడు ఏమవుతుంది,
వాతావరణం ఒకేసారి చల్లబడటం వల్ల మన ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో మనకేమవుతుందంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి మనలో రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ రక్త ప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఓకే, అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. అందుకే అంటారు, ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఎస్ సార్ నో చెప్పండి మీరే. ఒకవేళ ఎస్ అంటే ఎస్ అని కమెంట్ చేయండి. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవటం ఆడవారు మాత్రమే చేస్తారని చెప్తారు. కానీ ఇదివరకి రోజుల్లో మగవారు కూడా పెట్టుకునేవారట. ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవటానికి మరో ముఖ్య కారణం కూడా ఉందండి. ఆ కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్లు, సర్ఫులను వాడుతూ ఉంటాం. అయితే ఆ సమయంలో వారి గోళ్ళల్లో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఈ సమస్య అన్నిటి నుంచి కూడా దూరం అవుతారని అంటారనమాట. ఇక గోరింటాకుకు ఇదండి, ఇక గోరింటాకు ఎర్రగా పండుతుంది. అందులో ఉండే సహజ గుణమే అది. ఇంకా మరెన్నో గోరింటాకు యొక్క ప్రాధాన్యత ఎన్నో ఉన్నాయండి. ఇక శాస్త్రీయ పరంగా గర్భాశయ దోషాలని తీసేస్తుంది. ఎందుకంటే మనం గోరింటాకు అరిచేతి మధ్యలో పెట్టుకుంటాం కదా. సో మన అరిచేతి యొక్క మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయండి. సో మనం ఇలా గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఆ గర్భాశయానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని అంటుంటారనమాట. అయితే మళ్ళీ వాటిలో ఉన్న అతి ఉష్ణం అంటే ఎక్కువ వేడిని కూడా లాగేసి ప్రశాంతపరుస్తుందన్నమాట ఈ గోరింటాకు అనేది. అలాగే ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయట. అయితే ఇక భర్తకి గోరింటాకుకి గల సంబంధంలో స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుందన్నమాట. అలా లేతగా ఉన్న అంటే ఆ ఆకు అనేది లేతగా ఉండటం వల్ల అప్పుడే లేత ఆకులు వస్తాయి కదా గోరింటాకుకి. ఆ గోరింటాకు పెట్టుకోవటం వల్ల మనకేమో అనిపిస్తుంది, చక్కగా అందంగా కనిపిస్తుంది అన్నమాట చేతులు. అలా అదేంటి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దలు మనకి ఏం చెప్పినా మరి ఓ 10-12 మైళ్ళ దూరదృష్టి అంటే ఎక్కువగా ఆలోచించే చెప్తారట. అపోహల ఏం కాదు. గోరింటాకు అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం. సంవత్సరానికి ఒక మారు పుట్టింటికి పోతుండటం అంటే పార్వతీ దగ్గరికి పోతుండటం. ఇలా గౌరీ అంటే
గౌరీ ఇంట పుట్టిన ఆకు. గౌరీ ఇంట పుట్టిన ఆకు కాబట్టి అది గోరింటాకుగా పిలువబడుతుంది. దీని యొక్క నామం వెనక గోరింటాకు గోరింటాకు అంటాం కదా. గోరింట ఆకు, గౌరీ ఇంట ఆకు, దీనికి ఆ విధంగా గోరింటాకు అని పేరు వచ్చేసిందండి. సో చూడండి, ఆ టైంలో మళ్ళీ ఇంకా కొత్తగా పెళ్ళైన దంపతుల్ని పుట్టింటికి పంపిస్తూ ఉంటారు కదా. ఎందుకు అలా పంపిస్తూ ఉంటారంటే ఆ టైంలో చక్కగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు తన పుట్టింటికి వెళ్తారు. వెళ్ళి చక్కగా అందరూ పెద్దలు చెప్పినట్లుగా గోరింటా పెట్టుకుంటారు కదా, సౌభాగ్యానికి చిహ్నంగా. చిన్నప్పుడైతే మంచి భర్త వస్తాడంటారు, అదే అలా అంటూ ఉంటారు, ఏవేవో పెద్దోళ్ళు అంటూ ఉంటారు. అప్పుడు కొత్తగా పెళ్ళైన దంపతులు భార్యాభర్త ఆ సమయంలో ఆషాఢ మాసంలో విడిగా ఉంటారు. ఈ కొత్తగా పెళ్ళైన అమ్మ ఏం చేస్తుంది, పుట్టింటికి వస్తుంది. మళ్ళీ శ్రావణ మాసంలో తిరిగి మెట్టినింటికి వెళ్తుంది. ఈ సమయంలో ఏమవుతుంది, భార్యాభర్తలకి మధ్య కొంచెం దూరం ఎడబాటు అనేది ఉంటుందన్నమాట. సో ఈ దూరం ఏమవుతుంది అని అంటే వాళ్ళకి బలపరుస్తుంది. అది ఆ దూరంగా ఉన్న సమయము తర్వాత జీవితానికి వాళ్ళకి మంచి పునాది అవుతుంది. స్ట్రాంగ్గా ఉండటానికి, అన్యోన్యంగా ఉండటానికి. అంటే అది ఆ నెల రోజులు దూరంగా ఉన్నది వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు కదా. ఇంకా ఎప్పుడు అటువంటిది జరగకూడదు, చక్కగా కలిసి ఉండాలి అన్నది కూడా వాళ్ళు ఆ టైంలో అలవర్చుకుంటారు. అదేవిధంగా ఈ టైంలో ఎందుకు ఉంచరు అని అంటే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏమవుతుందంటే వర్షాలు ఇలా అంతా మనం వాతావరణం మొత్తం చేంజ్ అవ్వటం వల్ల, భార్యాభర్తలు ఒక దగ్గర ఉండటం వల్ల వాళ్ళు కలుసుకున్నప్పుడు ఒకవేళ ఆ టైంలో గర్భం గనక దాల్చితే తనకి ఇబ్బంది అవుతుంది, పుట్టబోయే బిడ్డకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇది అసలు శాస్త్రం వెనుక ఉన్న రహస్యం. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు, గర్భాధారణ చేసినప్పుడు వారు మళ్ళీ బిడ్డని జన్మించే టయానికి మంచి ఎర్రటి ఎండలు అవుతాయి. సో అప్పుడు ఆ ఎండలకి ఆ తల్లి బిడ్డ ఇద్దరు ఇబ్బంది పడతారనమాట, అనారోగ్య సమస్యలతో. అందుకని ఇలా ఒక నియమం ఏర్పరిచారనమాట. ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన దంపతుల్ని పుట్టినింట్లో ఉంచాలి అన్న ఆచారాన్ని ఇలా ఏర్పరిచారు. ఇదండి నాకు తెలిసింది, నేను మీతో పంచుకున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఏదో నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను తెలుసుకున్న దాన్ని మీతో షేర్ చేసుకున్నాను. దయచేసి ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం పెద్దలు మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.